కామే సజ్ఞాత సౌభాగ్యమార్తవోరుద్వయాన్విత. ఇది అమ్మవారి 39వ నామం. ఇది కూడా 16 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కామే సజ్ఞాత సౌభాగ్యమార్తవోరుద్వయాన్వితాయై నమః అని చెప్పాలి. 2 ఊరువులను ఊ ఊలతో సంకేతిస్తే ఆ రెండింటిలో ఊ సౌభాగ్యాన్ని, ఊ మార్దవాన్ని సూచిస్తాయి. ఈ సౌభాగ్య మార్దవాల సంధానకర్తి అయిన అమ్మవారు అయ్యవారికే సమగ్రంగా తెలిసినది అని ఈ నామానికి అర్థం. మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత. ఇది అమ్మవారి 40వ నామం. ఇది కూడా 16 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజితాయై నమః అని చెప్పాలి. ఒక పెద్ద మాణిక్యంతో ఒక మకుటాన్ని అంటే కిరీటాన్ని తయారు చేస్తే ఆ కిరీటం యొక్క ఆకారం ఎలా ఉంటుందో అమ్మవారి మోకాళ్ళి చిప్పలు అలా ఉంటాయిట. అలాంటి మోకాళ్లతో అమ్మవారు అందంగా ఉంది అని ఈ నామానికి అర్థం. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభజంఘిక. ఇది అమ్మవారి 41వ నామం. ఇది 16 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభజంఘికాయై నమః అని చెప్పాలి. పిక్కలు సన్నగా పొడవుగా ఉంటే ఎక్కువ దూరం నడవగలుగుతారు. అటువంటి పొడవైన పిక్కలు కలిగిన అమ్మవారికి నమస్కారం అని ఈ నామానికి అర్థం.